కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. ఇది కాకుండా వివిఐపి ఉన్నారు. మనకి వివిఐపి మీద ఫైర్ ఓపెన్ అవుతాయి. మనం వివిఐపిని ప్రొటెక్ట్ చేస్తామా లేదా టార్గెట్ని కొడతామా? యాక్చువల్ 100% ముందర వివిఐపిని సేవ్ చేయాలి. అక్కడి నుంచి మనము ఎవాక్యుయేట్ చేసేది ఇంపార్టెంట్. వేరే టీమ్స్ ఉంటుంది. ఇప్పుడు సెక్యూరిటీ ఆఫీసర్ది వివిఐపిని, వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వేరే అన్ని చూసుకోవాలి. ఇన్వెస్టిగేషన్ ఎవరిని పట్టుకోవాలి చేయాలని. ఫైర్ ఓపెన్ చేయడం మీ డ్యూటీ కాదు, వివిఐపిని ముందు సేవ్ చేయడం మీ డ్యూటీ. ఎగ్జాక్ట్. బుల్లెట్ యాక్చువల్లీ ఏంటంటే సెక్యూరిటీ ఆఫీసర్ ఏంటంటే సపోజ్ విఐపి ఉన్నాడు, అతను పిఎస్ఓ ఒకతను ఉన్నాడు. పిఎస్ఓ ఏంటిది, అతను విఐపిని పక్కకి చేయాలని. అప్పుడు ముగ్గురున్నారు. ఒకతను ఏంటంటే ముంగడికి వచ్చేసేయాలి. ఎక్కడికి నుంచి ఫైర్ వస్తుందో అతనికి చెస్ట్ ఇవ్వాలి, ఇతను విఐపిని ఆపేసేస్తూ అక్కడ ఎవాక్యుయేట్ కావాలి. సో హీ హ్యాస్ టు టేక్ ద బుల్లెట్ ఫస్ట్, సెక్యూరిటీ ఆఫీసర్. సో ఇతను మనం అక్కడికి నుంచి ఎవాక్యుయేట్. అదేనండి యాక్చువల్లీ మనం ఇప్పుడు ఉన్నదో లేదో ముందర ప్రీవియస్ ఈవెన్ మేమున్నప్పుడు వాళ్ళకు ఈవెన్ ఎవరైతే వివిఐపి ఉన్నారో వివిఐపికి కూడా బ్రీఫింగ్ ఇచ్చేవాళ్ళు, ఎట్లా చేయాలి, కోఆపరేట్ చేయండి. ఎస్పీజీ వాళ్ళు కానీ వివిఐపి కొన్ని చెప్తారు. సపోజ్ ఎటువంటి అయిపోయినప్పుడు డక్అవుట్, కిందికి రావాలి, పడుకోవాలి. సపోజ్ వెహికల్ ఉంది, వెహికల్ ఫైర్ అవుతుంది, వెహికల్ అతన్ని పుష్ చేసి ఆయన పైన పడుకోవాలి మనము. సో వీ హ్యావ్ టు గివ్ ఎ ప్రొటెక్షన్, 100% ప్రొటెక్షన్ టు ది వివిఐపి. అట్లా. కానీ బ్లాక్ స్పెట్స్ పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత అంటే అబ్జర్వేషన్కి వస్తానండి. అది అబ్జర్వేషన్ అంటే మన వ్యూస్ అతనికి తెలియద్దు. అదర్ సైడ్ ఎక్కడ చూస్తుర్రో అని తెలియద్దు. మనం ఇప్పుడు ఉన్నది మీరు నన్నే చూస్తున్నారని మీకు తెలిసిపోతుంది. సో గ్లాస్ పెట్టుకున్నాడు, ఎక్కడ చూస్తున్నారో తెలియద్దు. దట్స్ ద సింపుల్ లాజిక్. ఓకే. కానీ వెపన్ కాకుండా కొంతమంది వివైపు మీద పెండ కానీ లేదా ఇసుక, ఇంకు చేస్తుంటారు. అప్పుడు ఎలా చేస్తారు మీరు? అదే అందుగురించే నేను చెప్పాను మీకు ట్రైనింగ్లో, ఏమని చెంపదెబ్బ కొడతారు, స్పిట్ ఆన్ చేస్తారు, బూట్ చేస్తారు. సో వీ హ్యావ్ టు అది అసలు నెగ్లిజెన్స్, అది నెగ్లెక్ట్ చేయాలి అసలు. అది డైవర్షన్ ఆఫ్ అటెన్షన్, అంటే మనని డైవర్ట్ చేస్తారు. సెక్యూరిటీ ఆఫీసర్ని ఏదో చేసేసి మీరు అన్నట్టు పెండని వేయచ్చు, లేకపోతే ఎగ్ అని వేయచ్చు, టమాటా వేయచ్చు, లేకుంటే మీరంటే ఇంకేయచ్చు. సో మనం కాన్సన్ట్రేట్ని చేయొచ్చు. దట్ ఇస్ నాట్ ద ప్రియారిటీ ఈజ్ వివిఐపి. సో వేరేళ్ళు ఉంటారు, లోకల్ పోలీసు వాళ్ళు కానీ వేరేళ్ళు అతన్ని క్యాచ్ చేసుకుంటారు, లేదంటే రేపు పట్టుకోవచ్చు, ఎల్లుండి పట్టుకోవచ్చు. కానీ విఐపి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా. సో ఇతన్ని ప్రొటెక్ట్ చేయడమే మన బాధ్యత. కానీ కొంతమంది విఐపీలు మీకు సహకరిస్తారు, మరి కొంతమంది విసుక్కుంటారు. అదే కదా, ఇప్పుడు ఆ బాండింగ్ ఉండాలి. బాండింగ్ ఇప్పుడు మనకు ఒక ఆఫీసర్ 2 ways అండి. మనము కంటిన్యూగా సిన్సియర్గా చేస్తే ఎవరైనా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారండి. ఏ విఐపి అయినా కూడా వాళ్ళ ప్రాణాన్ని వదిలేసుకొని ఎవరు అనరు. సో మనకు చెప్పే విధానం బాగుండాలి. వీ హ్యావ్ టు కన్విన్స్, సార్ దిస్ ఈజ్ ద థింగ్, ఇట్లా ఉంటే ఇది మంచి ఉంటుంది సార్ అని. సో వాళ్ళు కోఆపరేట్ చేస్తారు. కానీ కొంతమంది కోఆపరేట్ చేయకపోయినా నాకు ఇంపార్టెంట్ అన్నప్పుడు ఆల్టర్నేటివ్ కూడా చెప్తారా మీరు? ఆల్టర్నేటివ్ చెప్తారు. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. కానీ నేను చేసిన దగ్గర లైక్ సీనియర్ ఆఫీసర్స్ కానీ ఎవరైనా మాకు ప్రాబ్లమ్స్ ఉందో చెప్తే వాళ్ళు కూడా వచ్చేసి బ్రీఫింగ్ ఇస్తారు. మైసూరారెడ్డి దగ్గర మేము చేశాము, మైసూరారెడ్డి గారు మాకు 100% కోఆపరేట్ చేస్తూ ఉండే. వాళ్ళ యాక్చువల్ మేము లోకల్ ఉన్నట్టు మనకు మంచి టీం ఉన్నప్పుడు ఆయన అన్నీ కోఆపరేట్ చేస్తుండే, ఏ విధంగా అయినా ఆయన కోఆపరేట్ చేస్తుండే. అందుగురించి ఆయనకి ఎక్కడ కూడా ఏం ప్రాబ్లమ్స్ రాలేదు.